Welcome back to our channel. This is Karthikeya. WSL Windows Subsystems for Linux. దీని గురించి రెండు మాటల్లో చాలా షార్ట్కట్లో మాట్లాడదాం. ఫస్ట్ విషయం అయితే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం వాళ్ళ యొక్క లోకల్ ల్యాప్టాప్లో యాక్టివేట్ చేయవలసినటువంటి కాన్సెప్ట్ అన్నమాట. ప్రతి ఒక్కరూ ఎందుకంటే మీ యొక్క లోకల్ విండోస్ ల్యాప్టాప్లో మీరు ఏదైనా ఒక లైనెక్స్ మిషన్ యాక్టివేట్ చేయాలనుకుంటే వెర్చువలైజేషన్ కానీ క్లౌడ్ కానీ మీరు వెళ్ళవలసి ఉంటుంది. కానీ ఎటువంటి వెర్చువలైజేషన్ క్లౌడ్తో సంబంధం లేకుండా మీ విండోస్ మిషన్లో ఒక సింగిల్ కమాండ్తో మీకు ఒక లైనెక్స్ డిస్ట్రిబ్యూషన్ క్రియేట్ అయితే క్రియేట్ అవుతుంది. WSL ఫంక్షనాలిటీ అదే. మరి మీరు ఒక కమాండ్ హిట్ చేయగానే మీకు లైనెక్స్ డిస్ట్రిబ్యూషన్ ఆటోమేటిక్గా యాక్టివ్ అయిపోతుంది. మీరు దానిలో ఏ ప్రాక్టికల్స్ కావాలన్నా ట్రై చేయవచ్చు. మనకి ప్రజెంట్ వర్కింగ్లో 70 to 80% వర్క్ కల్చర్ అంతా లైనెక్స్ మీద నడుస్తుంది. మీరు అక్కడ చూసినటువంటి హ్యాండ్స్ ఆన్ ఏదైనా మీ యొక్క లోకల్లో ట్రై చేయాలన్నా మీరు లోకల్ సింగిల్ కమాండ్ యాక్టివేట్ చేసినటువంటి ఈ యొక్క లైనెక్స్ డిస్ట్రిబ్యూషన్లో మీరు వర్కౌట్ చేయవచ్చు. మళ్ళీ మనం సపరేట్ ఎటువంటి VM కూడా కాన్ఫిగర్ చేయాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ WSL. దీని గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కొంచెం ప్రాక్టికల్గా మాట్లాడదాం. మనకి 2016లో మనకి WSL1 అయితే మనకి మైక్రోసాఫ్ట్ రిలీజ్ చేయబడింది. మనకి ఒక సపరేట్ ప్యాకేజ్ కింద ఉండేది. మనం దీన్ని డౌన్లోడ్ చేసి మనం మన యొక్క లోకల్ మిషన్లో ఇన్స్టాల్ చేయవలసి ఉండేది. విండోస్ 10 కానీ విండోస్ 11లో మనం దీన్ని సపరేట్గా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయవలసి ఉండేది. కానీ 2020లో కనుక మీరు చూసినట్లయితే ఈ WSL అనేది మనకి విండోస్ ఒక ఫీచర్ లాగా అవైలబుల్లో ఉంది. మీరు విండోస్ నుంచి సర్వర్ OS తీసుకున్నా క్లయింట్ OS తీసుకున్నా WSL.exe ఇన్స్టాల్ -d డిస్ట్రిబ్యూషన్ ఉబుంటు అని మీరు టైప్ చేస్తే మీకు దానికి ఇన్స్టాలేషన్ ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది. దీన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు నార్మల్గా ఒక ఉబుంటు మిషన్తో ఎలాగైతే వర్కౌట్ చేస్తారో ఇక్కడ కూడా సేమ్ సినారియో ఉంటుంది. దీని యొక్క కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుంది అనేది మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో నేనైతే ఫస్ట్ పవర్ షెల్ ఓపెన్ చేస్తున్నాను. WSL.exe ఇన్స్టాల్ -d ఉబుంటు. దీనికి ఇన్స్టాలేషన్ కొంచెం టైం పడుతుంది. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అవ్వండి. సో డన్, మనకైతే ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యింది. నేనైతే రీబూట్ చేస్తున్నాను. సో రీబూట్. సో ఆఫ్టర్ రీస్టార్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఆటోమేటిక్గా ఉబుంటు డిస్ట్రిబ్యూషన్ డౌన్లోడ్ అవుతుంది. అంటే అది ఆటోమేటిక్గా డౌన్లోడ్ ఇన్స్టాల్ అవుతుంది. డన్, నాకు అది కంప్లీట్ అయ్యింది. నేను జస్ట్ ఉబుంటు టైప్ చేసిన పవర్ షెల్ నుంచి ఇక్కడ యూజర్ నేమ్ ఇస్తున్నాను అండ్ పాస్వర్డ్. డన్, నేను ఒకసారి రూట్ యూజర్ స్విచ్ అవుతాను. సేమ్ మనం నార్మల్గా మనకు లైనెక్స్ ఎలా ఉంటుందో, అంటే క్లౌడ్ నుంచి తీసుకున్న లైనెక్స్ ఎలా ఉంటుంది, ఇది కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. సో డైరెక్టరీ స్ట్రక్చర్ చూద్దాం. LS ఒకసారి ETC డైరెక్టరీ స్ట్రక్చర్ కూడా వెరిఫై చేద్దాం. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే నేను ఒక వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేస్తాను. Nginx అయితే ఫస్ట్ ఇన్స్టాల్ చేస్తాను. ఇన్స్టాల్ Nginx. ఓకే, ఫస్ట్ వన్ అప్డేట్ చేద్దాం. apt-get అప్డేట్. ఫైన్, మన Nginx ఇన్స్టాలేషన్ ట్రై చేద్దాం. సో ఇక్కడ సర్వీస్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. సర్వీస్ Nginx స్టార్ట్. IP అడ్రస్ ఫైండ్ అవుట్ చేద్దాం. నేను grep యూజ్ చేసి ETH0. సో ఇక్కడ నాకు కొంచెం IP అడ్రస్ నాకు ఇక్కడ పాయింట్ అయింది కదా, ఇక్కడ నేను IP అడ్రస్ కాపీ చేస్తున్నాను. మనం బ్రౌజర్ నుంచి ఒక IP అడ్రస్ హిట్ చేయగానే మనకు ఆటోమేటిక్గా ఈ యొక్క Nginx వెబ్ సర్వర్ అయితే లోడ్ అవ్వాలి. వెరిఫై చేద్దాం. ఓకే, సో ప్రతి ఒక్క ల్యాబ్ మనం దీంతో వర్కౌట్ చేయవచ్చు. మనం WSLతో ఒక ఉబుంటునే కాదు, మనం డిఫరెంట్ డిస్ట్రిబ్యూషన్స్ కూడా వర్కౌట్ చేయవచ్చు. ఇక చూడండి, WSL లిస్ట్ ఆన్లైన్ అన్నప్పుడు మనకి ఎన్ నెంబర్ ఆఫ్ మనకి ఏవైతే డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయో వాటన్నిటి లిస్ట్ అవుట్ చేస్తుంది. మీరు WSL.exe ఇన్స్టాల్, మీరు మీ ఇష్టం, మీరు ఏ డిస్ట్రిబ్యూషన్స్ ఇన్స్టాల్ చేయవచ్చు. ఇవన్నీ లిస్ట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్స్ అన్నమాట.
మీరు జస్ట్ ఎంటర్ హిట్ చేస్తే చాలు మీకు ఇన్స్టాలేషన్ ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది. ఇది వచ్చి డబ్ల్యూఎస్ఎల్ యొక్క కమాండ్స్ అనమాట. అంటే మనం డబ్ల్యూఎస్ఎల్ని కంట్రోల్ చేయడానికి మనకి ఈ కమాండ్స్ కూడా హెల్ప్ అవుతాయి. మీరు వీటిని కూడా ట్రై చేయవచ్చు. సో మీరు డబ్ల్యూఎస్ఎల్ యూజ్ చేసి మీరు క్యూబర్నెటిస్ క్లస్టర్స్ కూడా కాన్ఫిగర్ చేయవచ్చు. మనం ఆల్రెడీ క్యూబర్నెటిస్ క్లస్టర్ సిరీస్ అయితే స్టార్ట్ చేసి ఉన్నాం. సో అక్కడ మనం మాట్లాడే కొన్ని లోకల్ క్లస్టర్స్ ని నేను ఇప్పుడు డబ్ల్యూఎస్ఎల్ కాన్సెప్ట్ యూజ్ చేసి కాన్ఫిగర్ చేస్తాను. సో మీరు కూడా మీ లోకల్లో మీరు డబ్ల్యూఎస్ఎల్ యూజ్ చేసి కేటస్ క్లస్టర్ క్రియేట్ చేయవచ్చు, లైనక్స్ ప్యాకేజెస్ ట్రై చేయవచ్చు, వెబ్ అప్లికేషన్ కానీ, లేదా మీకు దగ్గర డిప్లాయ్మెంట్స్ ఉంటే ట్రై చేయవచ్చు. మీరు ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ అయితే ఇప్పుడు డబ్ల్యూఎస్ఎల్ యూజ్ చేసి వర్కౌట్ చేయవచ్చు మీ యొక్క లోకల్ ల్యాప్టాప్ లో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ కమింగ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ విల్ మీట్ అండ్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ ఫర్ వాచింగ్.